అజిత్ హీరోగా మగిల్ తిరుమలనేని డైరెక్షన్లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన విడామయర్చి సంక్రాంతి కానుగ్గా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్కు మంచి స్పందన లభించింది. తాజాగా మేకర్స్ ఓ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. అనిరుద్ స్వరాలు సమకూర్చిన నవదీక అనే ఈ పాట ఫాస్ట్ బీట్తో ఎనర్జెటిక్గా ఉంది. దీనిని అరివురాయిగా ఆంథోనీ దాసన్ పాడారు. యాక్షన్ కింగ్ అర్జున్, త్రిష, అరవ్, రజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. విడాముయర్చి సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతోంది. ప్రశాంత్ కృష్ణ, అనీషా థామా, శ్రీనివాసరామరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా డ్రీమ్ క్యాచర్. సియోల్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను సందీప్ కాకుల తెరకెక్కిస్తున్నారు. ఇన్సెప్షన్ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించినట్టు దర్శకుడు చెబుతున్నారు. జనవరి 3న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సినిమా ట్రైలర్కు మ్యూజిక్ అందించిన వెంకటేష్, సిద్ధార్థ కాకుల మూవీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. పాటలు, ఫైట్స్ లేకుండా తీసిన ఈ చిత్రానికి రోహన్ శెట్టి నేపథ్య సంగీతం అందించారు. కలల నేపథ్యంలో ఇలాంటి సినిమా ఇంతవరకు తెలుగులో రాలేదని, గంటన్నర నిడివితో సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. 3 రోజుల క్రితం క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న శృతి హాసన్ ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి వచ్చేసింది. రజనీకాంత్ హీరోగా కళానిధి మారన్ నిర్మిస్తున్న కూలీ షూటింగ్లో పాల్గొంది. నాగార్జున, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీలో అమీర్ ఖాన్ సైతం అతిథి పాత్రలో మెరుస్తున్నాడు. ప్రస్తుతం కూలీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను శృతి హాసన్ జూనియర్ ఆర్టిస్టులపై చిత్రీకరిస్తున్నారు. అక్కడే యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజనీకాంత్ ఈ ఏడాది నటించిన లాల్ సలాం పరాజయం పాలకాగా వేట్టయాన్ పర్వాలేదనిపించింది. అయితే జైలర్ లాంటి ఓ బ్లాక్ బస్టర్ను ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. వారి కోరికను కూలీ తీర్చుతుందేమో చూడాలి. గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఎంతో కష్టపడి చేసిన మట్కా సినిమా సైతం అతనికి చేదు అనుభవాన్నే ఇచ్చింది. F3 తర్వాత గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా చిత్రాలతో పరాజయాలలో హ్యాట్రిక్ సాధించాడు. ఎలాగైనా సక్సెస్ ట్రాక్లోకి రావాలని భావిస్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యూవీ క్రియేషన్స్తో కలిసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ దీన్ని నిర్మిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో రూపుదిద్దుకునే ఈ హారర్ కామెడీ థ్రిల్లర్లో గతంలో ఎప్పుడూ చేయని పాత్రను వరుణ్ తేజ్ చేయబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయని, ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ చెబుతున్నారు. నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రం మొదలు కాకముందే వరుసగా మరికొన్ని సినిమాల ప్రకటనలు వచ్చేస్తున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సుధాకర్ చెరుకూరి తొలి చిత్రం నిర్మించబోతున్నారు. అలానే నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో తన కొడుకు మోక్షజ్ఞతో ఆదిత్య 999 మ్యాక్స్ చేస్తానని ప్రకటించారు. ఈ మధ్యలో సితారా ఎంటర్టైన్మెంట్స్ వెంకీ అట్లూరి డైరెక్షన్లోనూ ఓ సినిమా తీయబోతుందనే వార్తలు వచ్చాయి. అయితే దాని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ధృవీకరించారు. వచ్చే ఏడాది ఆ సినిమా పట్టాలెక్కబోతుందని తెలిపారు. విశేషమేమంటే వెంకీ అట్లూరి తన తొలి 2 చిత్రాలు తొలి ప్రేమ, మిస్టర్ మజ్నులను BVSN ప్రసాద్ బ్యానర్లో చేశారు. ఆ తరువాత వరుసగా 3 సినిమాలు రంగ్ దే, సరళ్, లక్కీ భాస్కర్లను సితారా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇప్పుడు సినిమా ఆ బ్యానర్లో అతను చేయబోతున్న 4వది. ఏదేమైనా వచ్చే ఏడాది నందమూరి మోక్షజ్ఞ ఖాళీగా ఉండదని అర్థమవుతోంది.